హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించే వారినిగా ఆయన చూస్తున్నాము. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టే ఆ కార్యక్రమంలో ఏమి దాగి ఉందంటే, దేవుని కృప వలన, దేవుని కృప అందులో దాగి ఉంది. కృప అంటే ఏంటి అంటే, అర్హత లేని వాడికి జీతం ఇవ్వడం, అర్హత లేని వాడికి బహుమానం ఇవ్వడం, దాని కృప అని అంటారు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినట్లు. యేసుప్రభు ఎందుకు శరీరాన్ని ధరించాల్సి వచ్చిందంటే, అందరి కొరకు ఆయన మరణాన్ని అనుభవించడానికి, మనందరి మరణాన్ని ఆయన అనుభవించడానికి. అలా ఆయన అందరి కొరకు మరణాన్ని అనుభవించాలి అంటే ఏం చేయబడింది? దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు ప్రభు ఎలా మార్చబడ్డాడంట? దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు కంటే దేవదూతలు గొప్ప వాళ్ళనా? కాదు. దేవదూతలకి మరణం లేదు, దేవదూతలకి మరణం లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే శరీరాన్ని ధరించాడో ఆయన మరణానికి లోనైన వాడు. ఆ మరణం విషయంలో ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. ఎందుకు తక్కువగా చేయబడ్డాడు? మనందరి మరణాన్ని ఆయన అనుభవించాలి కాబట్టి. ఇందులో ఏముందంట? దేవుని కృప. దేవుని కృప. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు చనిపోవాలి అని కోరుకుంటాం, వాళ్ళు శిక్షించబడాలి అని కోరుకుంటాం. అయితే దేవుని కృప ఏంటంటే, దుష్టుడు మరణము నొందుట మాత్రం చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా? దుష్టుడు మరణిస్తే నాకేమైనా సంతోషమా అని అడుగుతున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు. మరి ఏం కావాలి? వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకడం నాకు కావాలి అంటున్నాడు. ఇలా దుష్టుడిని చంపుకుంటూ పోతే మిగిలింది ఎవరు? ఆయన తప్ప ఇంకెవరు లేరు. అందరూ చెడిపోయినారు, అందరూ పాపాత్ములుగా. కాబట్టి దుష్టుడు మరణం నొందుడు చేత నాకేమాత్రం కూడా సంతోషం లేదు. వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకడం నాకు కావాలి. ప్రవర్తన దిద్దుకోవాలంటే ఏం జరగాలి? వాడికి కృప ఇవ్వబడాలి, ఇంకో అవకాశం ఇవ్వబడాలి. అప్పుడే వాడు దిద్దుకొని బ్రతికేదానికి అవకాశం ఉంది. అవకాశం ఇవ్వలేదనుకో, మీరు ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నారనుకోండి, మనం చిన్నపిల్లలప్పుడు క్రికెట్ ఆడుంటాం. క్రికెట్లో ఏంటంటే, మనం ఇలా బ్యాట్తో కొట్టగానే బాల్ వెళ్ళగానే వాడు క్యాచ్ పట్టుకున్నాడు, అవుట్ మనం. కానీ క్యాచ్ వదులుతున్నాడు అనుకో, 2-3 సార్లు క్యాచ్ వదిలేశాడు అనుకో, వీడు సెంచరీ కొడతాడు. స్టార్టింగ్ వాళ్ళే పట్టేసుకున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు అనుకో, వీడు గెలవలేడు, కొట్టలేడు. అలా క్యాచ్ని వదిలిపెట్టడం కృప అంటే. అలా క్యాచ్ వదిలిపెడితే ఇంకొక అవకాశం ఆడచ్చు, క్రీజులో ఉండొచ్చు. ఇంకా మరలా క్యాచ్ వదిలిపెడితే మరలా క్రీజులో ఉండొచ్చు, ఆడచ్చు. అలా క్యాచ్ మిస్ చేయడం కృప అంటే. ఆయన క్యాచ్ పట్టుకోలేక కాదు, పట్టుకుంటే మనం అవుట్ అవుతాం కాబట్టి. ఆయన క్యాచ్ ఎందుకు పట్టుకోవట్లేదు అంటే మనం అవుట్ అవుతాం కాబట్టి. చూడండి, 130వ కీర్తనలో 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? నీవు దోషాలను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయన మన దోషాలన్నీ పట్టించుకోవట్లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. కానీ నిజంగా ఆయన దోషాలను పట్టించుకుంటూ చూస్తే ఎవడు నిలవగలడు? ఎవడు కాలరెగరేసి నేను మంచోడిని అని అనగలడు అంటాడంటావా? అస్సలు. చూడండి, 101వ కీర్తనలో 110వ కీర్తనలో ఇలాగ రాయబడింది. 103, 101 కాదు, 110 కాదు, 103.
ముచ్చటగా మూడోసారి కరెక్ట్ చెప్పాం. చూడండి 103వ కీర్తనలో 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఏంటంట? మనం చేసిన పాపాలకి ఆయన శిక్షించలేదంట, మనం చేసిన దోషాలకి ఆయన శిక్షించలేదు. చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఎవరైనా శిక్ష అనుభవిస్తున్నాను అనుకో, వీడి పాపం పండిందిరా అంటారు. పండలే, మొత్తం పండిన దానికి ఆయన శిక్ష విధిస్తే అలా ఉండదు. పాపాలు అనుభవించాలి కదా అంటాం. పాపాలు పూర్తిగా అనుభవించేది ఎక్కడ కాదు, అక్కడ గోటితో కూడా నీళ్ళు ఇవ్వబడవు, అక్కడ పూర్తిగా అనుభవిస్తాం. ఆ పూర్తిగా యుగయుగాలు అనుభవించాలి దాన్ని. ఇక్కడ శాంపిల్ మాత్రమే, ఇది ఇక్కడ శాంపిల్ మాత్రమే. క్రికెట్లో 50 ఓవర్లు ఉంటాయి. ఫస్ట్ ఒక ట్రయల్ బాల్ వేస్తారు, ట్రయల్ ఇది. నరకం ఉంది కదా, ట్రయల్ ఇది. చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం వేయలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. ఆయన కృప చూపెడుతున్నాడు కాబట్టి, మనం చేసిన పాపానికి ఈక్వల్గా జడ్జిమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా బ్రతుకుతున్నాం. కృప అంటే ఇంకో అవకాశం, కృప అంటే క్యాచ్ని కావాలని వదిలిపెడుతున్నాడు, ఆడరా ఇంకా అని. కాబట్టి మనం 6లు కొడుతున్న ప్రతిసారి కాలు ఎగరేయకూడదు. ఆయన క్యాచ్ వదిలిపెట్టాడు కాబట్టి 6 కొడుతున్నాం, అంతే. ఆయన క్యాచ్ వదిలిపెట్టాడు కాబట్టి ఇంకా క్రీజులో ఉన్నాం, భూమి మీద ఉన్నాం, అంతే. అంతేగాని కాలు ఎగరేసి నేను చాలా మంచివాడిని, ఉత్తముని, నీతిమంతుడిని అంటే కుదరదు ఇక్కడ. ఎందుకని? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవడు నిలవబడ్డు. 4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది కాబట్టి మనం భయాన్ని, భక్తిని ప్రదర్శించేదానికి అవకాశం ఉంది. ఒకవేళ నేను మొట్టమొదటి పాపం చేసి ఉంటాను ఊహ తెలిసినప్పుడు, అప్పుడే పుట్టుకొని తీసేసి ఉంటే ఇంత దూరం వచ్చేదానికే లేదు. మీరు మొట్టమొదటి పాపం చేసి ఉంటారు, అప్పుడు చంపేస్తుంటే ఇంత దూరం అసలు జర్నీనే లేదు ఇక్కడ. అదే విషయం. కృప అంటే ఏంటంటే మరో అవకాశం, మరో అవకాశం, ఇంకనైనా మారు, ఇంకనైనా మారు, ఇంకనైనా మారు. మనం లూకా సువార్తలో చూస్తాం, ఒక యజమానుడు వస్తాడు, ఆ అంజూరపు చెట్టుకి పండ్లు వెతుకుతాడు. కనపడ్డాయా? కనపడలే. ఏమంటాడు? తోటమాలిని పిలిచి, తోటమాలి దీన్ని నరికి పడే, ఎందుకు ఇది భూమి వ్యర్థం కావాలి. అప్పుడు ఆయన ఏమంటాడు? ఎస్ బాస్ అంటాడా? ఆయన ఏమంటాడంటే, సాగు చేసినటువంటి వ్యక్తి కాబట్టి, అన్ని రోజులు పెంచినటువంటి వ్యక్తి కాబట్టి, అయ్యా ఈ సంవత్సరం నాకు అవకాశం, ఇంకా లోతుగా తవ్వుతాను, ఇంకా ఎరువు వేస్తాను, ఇంకా నీళ్లు కడతాను, అది ఫలించినా సరే, లేకపోతే నేనే నరికి వేస్తాను. సరే, నెక్స్ట్ ఇయర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ పళ్ళు ఎదుకుంటాడు, కనబడలే. నెక్స్ట్ ఇయర్ దీన్ని కొట్టాను కానీ ఓకే అని ఉంటాడా? ఇంకో అవకాశం అని ఉంటాడు, అని ఉంటాడా? ఖచ్చితంగా అని ఉంటాడు. అయ్యా ఇంకొంచెం సాగు చేస్తాను, ఏదో మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వచ్చిందంట, దాన్ని ట్రై చేస్తాను, ఈసారి ఏమైనా కాస్తుందేమో చూద్దాం. మీరు వ్యవసాయం చేస్తుంటారు కదా, మొత్తం పొలం అంతా చిన్న చిన్న మొలకలు ఉంటాయి. ఉదాహరణకి గ్రౌండ్ వేరుశనగ అనుకోండి, వేరుశనగ మొలకలు మొత్తం ఎకరా ఉన్నాయి. అయితే ఏదో ఒక కోతి వచ్చి ఒక 4 చిన్న చిన్న మొలకల్ని పీకి పక్కన పెట్టేసింది. ఏం చేస్తారు చెప్పండి? ఇంత ఎకరా, 4 ఎకరాల్లో వేరుశనగ మొలకలు ఉన్నాయి, 4 పీకితే ఏంటి అని అనుకుంటామా? లేకపోతే పెద్ద కట్టి తీసుకొని తరుగుకుంటాం దాన్ని? కట్టి తీసుకొని తరుగుతాం కదా. 4 చిన్న మొలకలు పీకింది, తప్పేంటి? విత్తనం నాటినోడికి ఆ మొలక చాలా ప్రాముఖ్యం, ఆ మొలక చాలా విలువైంది. విత్తనం నాటినోడికి, పక్కన చూసేవాడికి 4 మొలకలకి అంతలా జీవిని కొడతావా? జంతు ప్రేమికులు అయిపోతాం మనం అంతా కదా. ఆ మొలకలు పీకినోడికి కనపడాలి కోతే, దాని చావు మామూలుగా ఉండదు. కానీ మనలాంటి వాళ్ళు ఏమనుకుంటాం? చూడు ఎలా కొడుతున్నాడు దాన్ని అని అనుకుంటాం. ఆ తోటమాలి దాన్ని సాగు చేస్తున్నాడు కాబట్టి ఇంకో సంవత్సరం ఇస్తే ఇంకొంచెం సాగు చేస్తా, ఇంకో సంవత్సరం ఇస్తే ఇంకొంచెం సాగు చేస్తా. అది బ్రతకడానికి ఏమీ అర్హత లేదు, దానికి కాపు గాయట్లే, బ్రతకడానికి అర్హత లేదు. అయినా సరే తోటమాలి దాన్ని కొట్టట్లేదు. దాన్ని కృప అంటాం.
ఇంకో అవకాశం అంటాం, ఇంకో సంవత్సరం అవకాశం అంటాం. మనం ఈ 2025లో ప్రవేశించాం కదా. ఏదో 2024లో చాలా దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, చాలా మంచి పనులు చేస్తే ఇటువైపు రాలే. ఇప్పుడైనా చేస్తామని వచ్చాం, చేస్తే రాలే. చేయండి అనేదానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చేయకపోయినా వచ్చే సంవత్సరానికి ఏం చేస్తాడు? ప్రవేశపెడతాడు. ఇది మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి జరుగుతున్నది కాదు, ఆయన కృపను బట్టి జరుగుతున్నది ఇదంతా. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన్ను చూస్తున్నాము. ఈరోజు పునరుద్ధానం కదా. పునరుద్ధానం అంటే ఏంటంటే, మరణించిన యేసు మరలా తిరిగి లేవడం ద్వారా మహిమా ప్రభావములనే కిరీటాన్ని ధరించిన వాడిగా మనం చూస్తున్నాం. మరణించినప్పుడు ఆయన్ని ఎలా చూసామంటే, ముళ్ళ కిరీటం ధరించిన వాడిగా చూసాం. ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు ఆయనకు. తలంతా గాయాలైపోయి నెత్తురు గారుతున్నటువంటి, రక్తం గారుతున్నటువంటి పరిస్థితి. దీనుడు. ఆయన్ను మనుషులు చూడనొల్లని వానిగా చేశారంట. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా. అతని యందు సొగసు కానీ స్వరూపం కానీ ఏమీ లేకుండా కనపడింది. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, ముఖానికి ఏదో బలంగా తగిలిందనుకో, అంతే మరుసటి రోజుకి ఈ సైజు వస్తుంది ముఖం. కన్ను కనపడదు, కన్ను ఎక్కడ ఉండిపోతుంది, ముఖం ఈ సైజు వస్తుంది. ఏదైనా గాయమైందనుకో ఉబికిపోతుంది శరీరం అనేది. కానీ యేసు ప్రభువుకి గాయం కానిది ఎక్కడ? తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఒళ్ళంతా గాయాలు. రోమీల కొరడాకి 4-5 లెదర్ బెల్ట్లు వస్తాయి. ప్రతి లెదర్ బెల్ట్కి చివరన, మధ్యలో ఈ చివరన కొక్కీలు లాంటి, ముళ్ళు లాంటి రాళ్ళు కానీ, గాజు పెంకులు కానీ పెడతారు. కొడితే మొత్తం చుట్టుకొని చర్మాన్ని లాక్కుని ఇటువైపు వస్తుంది. అలాంటి 39 కొరడ దెబ్బలు ప్రభువుని యేసుక్రీస్తుకి. ఉబిపోయి ఉంటుంది ఆయన శరీరం, కమిలిపోయి ఉంటుంది ఆయన శరీరం. అంటే రక్తాలు కారుతున్నటువంటి రక్త ముద్దగా చేయబడ్డాడు ఆయన. ఆయన మరణం పొందినప్పుడు ముళ్ళ కిరీటంతో ప్రాణం పెట్టాడు. అయితే ఆయన మరణం పొంది మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన్ను చూస్తున్నాము. 3వ దినాన్ని పునరుద్ధానుడయ్యాడు కదా, మహిమా ప్రభావములనే కిరీటాన్ని ధరించాడు ఆయన. ఇదంతా అయితే సాధ్యమైందంటే ఆయన శిలువలో ప్రాణం పెడితే సాధ్యమైంది. ఇదంతా దేవుని కృప. మన పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించడం దేవుని కృప, దేవుని ఉచితమైన దయా సంకల్పం, దేవుని వరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే దేవుని వరం. పాత సినిమాలు చూస్తే, పాత సినిమాల్లో తపస్సు చేస్తాడు ఎవరో ఒక ఆయన. తపస్సు చేయగానే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి నీకంటే ఏమడుగుతాడు? నాకు మరణమే ఉండకూడదు అని అడుగుతాడు. ఆయన మరణమే లేకుండా వరాన్ని ఇస్తాడు. మరలా ఆయన ఫినిష్ చేసేస్తాడు. ఏదో ఒక లిటికేషన్ పెట్టి, ఏదో ఒక చిన్న అది ఉంటుంది, చిన్న క్లాస్ ఒకటి యూజ్ చేసుకుని వాడిని లేపేస్తాడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం పొందినందున మనకి మరణం లేకుండా చేశాడు. సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందము, మరణం లేదు. అక్కడ నీకు మరణమే లేదనేది వరం. మనం చూసినట్టు సినిమాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి సినిమా కాదు, అది నిజం. ఎందుకు ఆయన మరణాన్ని రుచి చూడాల్సి వచ్చిందంటే, మనం జీవాన్ని రుచించాలి కాబట్టి. ఆయన మరణం మన జీవం, ఆయన శిక్ష మనకు వరం. దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు మహోన్నతమైన లోకాలకి మనల్ని హెచ్చించడానికి ఆయన తక్కువ వాడిగా చేయబడ్డాడు. మరణం పొందేంతగా, శిలువ మరణం పొందేంతగా తను తగ్గించుకున్నాడు. అందుకని ప్రతివాని మోకాలు కానీ, ప్రతివాని నాలుగు కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకునేటట్టుగా హెచ్చించబడ్డాడు ఆయన. 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుతుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. యేసుప్రభు ఎవరంట? మన రక్షణ కర్త. మనకు రక్షణ కర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడైను. ఎందుకు యేసు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చాడు అంటే మరణం యొక్క బలము గల వారిని మరణము ద్వారా నశింపజేయడానికి. ఇప్పుడు పాకిస్తాన్లో ఒకడున్నాడు పహిల్వాన్, వాడు కేకలు వేస్తున్నాడు, దమ్ముంటే నన్ను ఎవడైనా ఓడించండి అని. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాడిని కొట్టడానికి? పాకిస్తాన్కి వెళ్ళాలి వద్దా? పాకిస్తాన్ వెళ్ళాల్సిందేనా? పాకిస్తాన్ వెళ్ళాలి వాడిని కొట్టాలంటే. లేదా అక్కడ అమెరికాలో కేకలు వేస్తున్నాడు, దమ్ముంటే నన్ను ఓడించండి రా అని సవాల్ చేస్తున్నాడు. అప్పుడు వాడిని ఓడించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సింది అమెరికాకి వెళ్ళాల్సింది వాడిని ఓడించడానికి. ఒకడు నీళ్ళలో పడిపోయాడు, వాడిని రక్షించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళలో దిగాల్సిందే. ఒకడు అగ్నిలో చిక్కుకున్నాడు, చుట్టూ మంటలు చెలరేగుతున్నాయి, వాడిని రక్షించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిలోకి మనం వెళ్ళాల్సిందే. మరణం యొక్క బలము గల వాడిని ఓడించాలి అంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాలి? మరణంలోనికి వెళ్ళాలి. కానీ యేసుప్రభుకు మరణం సాధ్యం కాదు, ఆయనకు మరణం లేదు. నేనే ఆల్ఫా ఒమేగా అన్నాడు, ఆది అంతం ఆయనే, ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. అలాంటప్పుడు ఆయన చావడం ఎలా సాధ్యమవుతుంది? ఆయన మరణించడం ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది అంటే రక్తమాంసంలో పాలువాడైతే దేవదూతల కంటే తక్కువ స్థాయికి వస్తే అప్పుడు ఆయన చనిపోతాడు. చివరికి దేవదూతలు కూడా చనిపోరు, దేవదూతలు కూడా చావు లేదు, చావు లేకుండా చేశాడు. వాస్తవానికి మనం కూడా చావు లేకుండా ఉన్నాం ఏదైనా తోటలో. మీరు ఆ పండు తింటే చస్తారంటే పండు తినకపోతే ఏమవుతాం? చావు లేదు. అయితే ఎప్పుడైతే పాపం జరిగిందో పాపానికి వచ్చే జీతం మరణం. అలా మరణం వచ్చింది, అలా చనిపోతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు మరణాన్ని ఓడించాలి అంటే ఆయన మరణంలోనికి రావాలి. అలా మరణంలోనికి వస్తే, మరణంతో తలపడితే అప్పుడు దాన్ని ఓడించేదానికి అవకాశం ఉంది ఆయన. అలా యేసు ప్రభు శిలువ మరణం ఎందుకు పొందాల్సి వచ్చిందంటే మరణాన్ని చంపడానికి. కానీ అందరూ అనుకున్నారు యేసు ప్రభుని చంపేసాం మేమనుకున్నారు రోమీలు. యేసు ప్రభుని చంపేశామనుకున్నారు యూదామత పెద్దలు. యేసు ప్రభుని చంపేశామనుకున్నారు ఆనాటి యేసు ప్రభు శత్రువులు. అపవాది కూడా అదే అనుకుంది, యేసు ప్రభుని చంపేశానని. కానీ మూడవ దినాన్ని తెలిసింది ఏంటంటే ఆయన మరణాన్ని చంపేశాడు అని అర్థమైంది. ఆ సమాధిని గెలవడం ద్వారా, పునరుద్ధారుడు కావడం ద్వారా ఆయనే మరణాన్ని చంపేశాడు, మరణ బలాన్ని తీసివేశాడు, అపవాదిని ఓడించాడు అన్నది అర్థమైంది. అలా మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. జీవితకాలం అంతా దేనికి లోబడ్డారంట? దాస్యానికి లోబడ్డారంట. దాస్యం అంటే బానిసత్వానికి లోబడ్డారంట. బానిసకి హక్కులు ఉండవు. యజమాని ఏం చెబితే దాన్ని చేయడమే నోరు మూసుకొని. అందుకే యేసుప్రభు అంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి ఏంటి? దాసుడు. ఇక్కడ దాసుడు ఎవరు? మనం. కానీ పాపం ఎవరు? యజమాని. మనం చాలామంది వ్యసనానికి లోనవుతాం. వ్యసనానికి, అడిక్షన్. వాడు ఎంత మానేద్దాం అనుకుంటే అంత తాగుతాడు, ఎంత మానేద్దాం అనుకుంటే అంత తిరుగుతాడు, ఎంత మానేద్దామంటే అంత చేస్తాడు. అంటే ఇక్కడ వీడి శక్తి మీద ఆధారపడి లేదు, అది వీడి శక్తి మీద ఆధారపడి లేదు, అది పిలుస్తుంది. చాలామంది అనుకుంటారు వీడికి ఏం పోయే కాలం పొద్దున్న లేచి పచ్చి ముందు అవుతున్నాడు అనుకుంటాం. వాడు తాగింది మీకు కనపడుతుంది, కానీ పొద్దున్నే ఆ బాటిల్ వాడిని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిందని ఎవరికి తెలుసు? అది ఎవరికి కనపడుతుంది? అది కనపడదు. అది ఆత్మరూపిగా వచ్చి వాడిని జుట్టు పట్టుకొని అలా లాక్కొని వెళ్ళిపోతుంది పొద్దున్నే తెల్లవారుజాము 4:30కి సారాయి కొట్టు దగ్గరికి. కానీ మనం అనుకుంటాం ఎంత బరి తెగించాడో, ఎంత చెడిపోయాడో, చిచి అనుకుంటాం మనం. ఆ ముందు లాక్కొని వెళ్తున్నటువంటి వ్యక్తి కనపడకుండా. బానిసత్వం, దీన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు, అడిక్షన్. మొత్తం ప్రపంచాన్ని చూడండి, ఎన్ని రకాల బానిసత్వంలో ఉండిపోయారు మానవులు. మరణ భయం చేత దాస్యానికి లోబడినటువంటి పరిస్థితి. దీని గురించి
ఆది కాండంలో అద్భుతమైనటువంటి మాట దేవుడు చెప్పాడు. ఏది? కయ్యను పాపం చేసినప్పుడు పాపానికి మనిషికి ఉండేటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. 4వ అధ్యాయం ఆది కాండము 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అనెను. నీవు సత్క్రియ చేయకపోతే పాపం ఎక్కడ పొంచి ఉంటుంది? వాకిట్లోనే ఉంటుంది. పొంచి ఉండడం అనే దగ్గర లర్క్ అనే పదం వాడబడింది. అంటే కుందేలునో జింకనో సింహం వేటాడేటప్పుడు పొంచి ఉంటుంది, అది దాని అర్థం. అంటే కయ్యను కోసం పాపం ఏం చేస్తుందంటే ఒక సింహంలాగా పొంచి ఉందంట. దానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది, నీవు దాన్ని ఏలుదువు. ఎంత ఇష్టం అంటే అదే వాంఛ అనేటువంటి పదాన్ని ఆదాము హవ్వలకు వాడబడడం జరిగింది ఆ ముందు అధ్యాయంలో. అది నేను అసలు వదిలిపెట్టదు. ఇప్పుడు సింహం నోట గరుచుకున్నటువంటి కుందేలు విడిపించుకోగలదా తను తాను? కుందేలును సింహం ఇలా నోట గరుచుకుంది, అది ఎక్కడికైనా తీసుకుని వెళ్తుంది, అది వెళ్ళాల్సింది అంతే. జింకను మెడగరుచుకుంది సింహం, నేను రాను అంటదా జింక? తను వదిలిపెట్టుకోగలదా? వదిలిపెట్టుకోలేదు. వ్యసనాలు అంతే. మనమేదో తాగుతున్నాం అనుకుంటాం, కానీ అది మన చేత తాగిస్తుందని తెలియదు. మనమేదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది మన చేత చేయిస్తుందని మనకు తెలియదు. దాస్యము అంటే బానిసత్వము అని అర్థం. బానిసకి విడుదల ఉండదు, బానిసకి స్వేచ్ఛ ఉండదు, బానిసకి సొంత కోరికలు ఉండవు, ఇష్టాలు ఉండవు. యజమాని చెప్పినట్టే చేయాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి శతాధిపతి ఒకడు వచ్చేమంటాడు, అయ్యా నేను కూడా అధికారానికి లోబడిన వాడిని, నాకెంత సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతాడంటే ఒకరిని రమ్మంటే వస్తాడు. ఎందుకు వస్తాడు? ఈయన యజమాని, వీడు పనుడు కాబట్టి, ఈయన కింద పని చేస్తున్నాడు కాబట్టి ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. పై అధికారి ఏం చెప్తే కిందోడు అదే చేయాలి. నో అంటే పీక్ పక్కన పెట్టేస్తాడు. కానీ అపవాదికి నో అంటే పీక్ పక్కన పెట్టదు, అది అస్సలు పీక్ పక్కన పెట్టదు. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి శోధనకు సంబంధించినటువంటి విషయాన్ని చదువుతున్నప్పుడు లూకాసు వార్తలో ఆయన వచ్చి శోధించిందంట, యేసు ప్రభు లొంగలే. అప్పుడు రాయబడిన మాట ఏంటో తెలుసా? సేటన్ రిట్రీటెడ్ లయింగ్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ అని ఉంటుంది. సేటన్ రిట్రీటెడ్ టెంపరరీలీ లయింగ్ వెయిటింగ్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ అని ఉంటుంది. అంటే అర్థం ఏమనంటే ఇంకో అవకాశం వచ్చేంత వరకు తాత్కాలికంగా వెళ్ళిందే తప్ప పూర్తిగా వెళ్ళలేదు అని. అంటే అపవాది ఒక వ్యక్తిని ఎలా శోధిస్తుంది? కంటిన్యూస్గా అదే పని మీద ఉంటుంది. మనం సమాధిలో పండుకునేంత వరకు. యేసు ప్రభుని శోధించింది, అంతటితో అయిపోయింది అనుకుంటారు చాలామంది. అయిపోలే. సేటన్ రిట్రీటెడ్ టెంపరరీలీ లయింగ్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ, ఇంకో అవకాశం వచ్చేంత వరకు తాత్కాలికంగా వెళ్ళిందే తప్ప. మనం అప్పుడప్పుడు పిల్లల్ని బెదిరిస్తూ ఉంటాం, నేను అర్జెంటుగా టౌన్కి వెళ్తాం, వచ్చిన తర్వాత చూస్తాను ఈ కథ అంటే అర్థం ఏమని? అదే 4 ఏళ్ళు దబా గుబా వేసి వెళ్ళామనుకో టౌన్కి, వాడు ఆ నొప్పి నుంచి ఒక గంటకో బయటకు వస్తాడు, మరలా ఆడుకుంటూ ఉంటాడు, ఇక పట్టించుకోడాడు, అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది. అలా కాకుండా నేను వచ్చిన తర్వాత చూస్తాను ఈ కథ అంటే వాడు వచ్చేంత వరకు ఈ దుర్మార్గుడు రానే వస్తాడు, మరలా కొడతాడు. అది పోదా భయం. ఎగ్జాక్ట్గా అపవాది ఇదే చేస్తుంది, మరలా కలుస్తా నిన్నంటది. మనం శోధనని జయించామనుకో, ఎస్ నేను సాధించేసానని విజయకరంతో ఊగిపోవచ్చు. కానీ అది ఏం చేస్తుంది తెలుసా? ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ వస్తా చూడంటుంది. ఓరి నాయన అయితే అయిపోలేదా, గెలవలేదా, గంతులు వేసేదానికి లేదా, కనీసం పార్టీ చేసుకునేదానికి లేదా? లేదు. మళ్ళీ చూస్తా అంటే ఈసారి మరలా ఓడిపోయేదానికి మనం చరిత్ర చదువుతూ ఉంటాం. గజనీ మహమ్మద్ అని 18 సార్లు దండయాత్ర చేశాడంట. 18ఏనా? గజనీ మహమ్మద్ అని 18 సార్లు దండయాత్ర చేశాడంట. మొదటిసారి ఓడిపోయాడు, అయినా నిరుత్సాహపడాలి. రెండోసారి, మూడోసారి, 18 సార్లు ఓడిపోయి 19సారి గెలవడానికి వచ్చాడు. అపవాది గజనీ మహమ్మద్ నాన్న. అసలు నిరుత్సాహం అనేది ఉండదు. 1800 సార్లు ఓడిపోయినా సరే మరలా 1801సారి మరలా వస్తాడు. ఈలోపు మనకేమవుతుంది? నిర్లక్ష్యం. చిన్నప్పుడు నేను నా స్నేహితుడు ఇద్దరం క్రికెట్ ఆడేవాళ్ళం. ఇద్దరమే, అంటే హాఫ్ సైడ్ పెట్టుకుంటాం. అది క్లోజ్డ్ క్యాంపస్, అది హాస్టల్లో బ్యాక్ సైడు, వెనకాల గోడ ఉంటుంది కాబట్టి కీపర్ అక్కర్లే.
ముందు పక్క గోడ ఉంటుంది కాబట్టి ఫీల్డర్ అక్కర్లే, ఆ చివరిలో గోడ ఉంటుంది, ఫీల్డర్స్ అక్కర్లే, ఎక్కడ కొట్టినా గోడ తగులుకొని మరలా వస్తుంది అనమాట. ఇలా గేమ్ ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళమే. నేను కొట్టాను, ఎన్నో 10-11 కొట్టాను మొత్తానికి 2 ఓవర్లో. తర్వాత వాడికి ఇచ్చాను, వాడు ఆడుతున్నాడు, మొత్తాన్ని నేను 11 కదా, 12 కొడితే వాడు విన్ అవుతాడు. వాడు 10 కొట్టాడు, ఇక 2 కొడితే వాడు గెలుస్తాడు. నేను డబ్బు ఇవ్వాలంటే 100 రూపాయలు పెట్టుకున్నాను. ఇద్దరం ఏం చేశానంటే, ఈ టోర్నమెంట్ అంటే వైడ్ వేస్తే పాయింట్ వస్తుంది, వాడికి రన్ వస్తుంది. కానీ మాకు అలాంటివి ఏమో లేదు, ఎన్ని వైడ్లైనా వేసుకోవచ్చు. ఇక మొదలుపెట్టి వైడ్ వేసి ఒక 30 వైడ్లు వేసాను. వాడికి నిరుత్సాహం అనిపించింది, ఈ 31 కూడా వైడ్ పడుతుంది అని అనుకున్నాడు. కొంచెం ఎవరు పట్టుక ఇది కూడా వైడ్లే అనుకున్నాడు. అది టపిమని వికెట్లో తగిలింది, వెళ్ళి విన్ను, గెలిచాను. 100 రూపాయలు నాకు వచ్చేసింది. అపవాది నాకంటే తెలివైనవాడు, వాడు 300 వైడ్లు వేస్తాడు. 300 వైడ్లు వేసినప్పుడు వాడు ఏమనుకుంటాడు, నిరుత్సాహం, క్షమించండి, నిర్లక్ష్యం వస్తుంది, అన్ని వైడ్లే అనుకుంటాడు. ఈసారి కూడా గెలుస్తా అనుకుంటాం, అప్పుడు బలంగా కొడతాడు. మనల్ని నిర్లక్ష్యానికి గురి చేసి, ఓ సింతేనా నేను గెలుస్తానని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు చేస్తాడు. అప్పుడు కొడతాడు, 3 వికెట్లు అవుట్, అంతే. 3 వికెట్లు గాల్లో ఎగురుతాయి. యేసుప్రభు గురించి రాయబడినటువంటి సందర్భంలో అపవాది తాత్కాలికంగా ఇంకొక అవకాశం కోసం ఎదురు చూస్తూ వెళ్ళాడు. అంటే వాడు పూర్తిగా మనల్ని వదలడు, అసలు ప్రాణం పోయేంత వరకు. యేసుప్రభు కాబట్టి వాడు ఎన్నిసార్లు వచ్చినా ఓడించి పంపించాడు. కానీ మనం చివరికి యేసుప్రభు ఎలా ఓడించాడు తెలుసు? వాడు అంటే ఓడించి అనుకున్నాడు తెలుసా? సిలువెక్కించి అయిపోయింది. శోధించాడు, చివరికి సిలువెక్కించి ఫినిష్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచేటప్పటికి అయిపోయింది. ఇక వాడు శోధించడానికి లేకుండా పోయింది. వాడి తలను చితకు తొక్కాడు యేసు ప్రభు. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? అపవాది మనల్ని బానిసలుగా చేసుకుంటే విడుదల లేదు. ఈ లోక సంబంధమైన యజమానులు విడుదల ఇస్తారేమో, కానీ అపవాది ఇవ్వడు. మరణం యొక్క బలము గల వాడికి మనం దాసులమైతే, మరణం అనే భయానికి దాసులమైతే ఇక విడుదల లేదు. ఆ దాస్యం నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. మన వల్ల కాదు. ఇంకో అవకాశాన్ని ఎదురు చూస్తూ వాడు పక్కకి వెళ్తాడు తప్ప పూర్తిగా వదిలిపెట్టాడు. మనం కాళ్ళు ఎగరేసేదానికి కారణం లేదు. అందుకే యేసుప్రభు అంటాడు, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించు అని నేర్పించాడు ప్రార్థన. మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా దుష్టు నుంచి మమ్మల్ని తప్పించని ప్రార్థన చేయాలి. మనకు మనం నమ్మకం పెట్టుకొని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని నేను గెలుస్తానంటే అనుకున్న నెక్స్ట్ మినిటే పడడం, అంతే. అందుకే అపవాదిని గెలిచేటువంటి విధానం ఏంటి అంటే మోకాళ్ళ మీద, పాదాల మీద కాదు వాడిని గెలిచేది మనం. అపవాదిని గెలిచేటువంటి విధానం పాదాల మీద నిటారుగా నిలబడుకుంటే గెలవం. మోకాళ్ళ మీద అంటే దేవుడి మీద ఆధారపడితేనే అపవాది శోధన నుంచి తప్పించబడతాం తప్ప, వ్యసనాల నుంచి బయటకు వస్తాం తప్ప, ఈ బానిసత్వం నుంచి, పాపపు బానిసత్వం నుంచి బయటకు వస్తాం తప్ప, నిటారుగా నిలబడుకొని నాకు బైబుల్ తెలుసు, నేను చాలా సంఘాలు కట్టాను, నేను చాలా పరిచర్య చేశాను అంటే అనడమే ఆలస్యం. అది అండమే పడిపోవడం. ప్రభువా నా దగ్గర ఏ మంచితనం ఉంది నాయన, నన్ను క్షమించు, నన్ను కాపాడు, అది మనల్ని రక్షిస్తుంది, నిలవబెడుతుంది దేవుణ్ణిలో. మోకాల మీద పైకి లేచి నేను అది చేశాను ఇది చేశానంటే చేసేదానికి ఏమి ఉండదు, పడిపోవడమే. ఈరోజు ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే అపవాది దాస్యము ఎంత దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే దాని నుంచి విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడంట. మరణపు దాస్యం నుంచి, పాపపు దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి ఎవరు వచ్చారంట? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసాల్లోకి వస్తే కానీ, శిలువ మీద ప్రాణం పెడితే కానీ ఆ పాపపు దాస్యంలో నుంచి మనల్ని విడిపించలేదంట. అందుకనే అపోస్తుల కార్యంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఎలా సంపాదించాడు మనల్ని? ఆయన రక్తం ఇస్తే కానీ మనం విడిపించబడలే. ఒక దాసుని కొనాలి అంటే ఆ దాసుడు ఎంత తప్పు చేశాడో అంత తప్పుని కడితే కానీ మనం విడిపించలేము. మనం ఎంత కట్టాలి? పాపానికి వచ్చే జీతం ఏంటి?
మరణం. ఇప్పుడు నా పాప నుంచి నన్ను విడిపించాలంటే నన్ను చంపాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడు అని రాయబడింది రోమిలకు రాసిన పత్రికలో. చనిపోయిన వాడు పాప విముక్తుడు. నన్ను చంపేస్తే పాపం నుంచి విడుదల వస్తుంది. మరి నరకం అవుతుంది కదా. నేను మీ దగ్గర 10 కోట్లు అప్పు చేశాను, 10 కోట్లు అప్పు చేశాను. ఒకనొక రోజు నేను చచ్చిపోయాను. మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎవరు కడతారు? చనిపోయిన వాడి మీద రుణం ఉండదు, అప్పు వాడు ఇవ్వలేడు, మనం అడగలేము, అయిపోయింది అంతే, వదిలిపెట్టుకోవడమే. ఇప్పుడు నేను చనిపోతే నరకానికి వెళ్తాను. అయితే నా పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు. నేను చేసిన పాపానికి జీతం మరణం అయితే ఆ మరణాన్ని క్రీస్తు రుచించాడు. అలా రుచించాలి అంటే ఆయన తన దైవత్వాన్ని పక్కన పెట్టి రక్తమాంసంలో పాలువాడు కావాలి. తనను నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నటువంటి దేవదూతల కంటే తక్కువ స్థాయికి రావాలి ఆయన. మనం యెషయా 6వ అధ్యాయం చూసినప్పుడు కోటాను కోట్ల శరాపులు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అలా సమీపించరాని తేజస్సులో పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయబడుతున్న ఆయన ఎక్కడికి రావాలంట? ఆ దేవదూతల కంటే తక్కువ స్థాయికి దిగాలి. ఎంత ప్రేమ ఉంది ఇందులో, ఎంత కృప ఉంది ఇందులో. అలా తక్కువ వాడిగా చేయబడి ఏదో ఒక ధనికమైన కుటుంబంలో పుట్టి అలా సుఖంగా టీ తాగి చనిపోయేదానికి వచ్చాడు ఆయన. లేదు, అత్యంత క్రూరమైనటువంటి హేయమైనటువంటి మరణశిక్ష, శిలువ శిక్ష, దాన్ని భరించడానికి వచ్చాడు. ఎందుకంటే పాపానికి వచ్చే జీతం మరణం, హేయమైనటువంటి మరణం. దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడంట. అలా మనల్ని దాస్యములో నుంచి విడిపించాడు, దాస్యం నుంచి విడిపించాడు. ఏంటి ఆ దాస్యం అంటే చూడండి ఒకసారి. పాపపు దాస్యం ఎలాగుంటుంది అనేది మనకు అర్థమైతే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, అయితే నేను దేనికి అమ్మబడ్డాను? అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. దేనికి అమ్మబడ్డా అంటే ఆయన? పాపానికి. ఎవరు కొనుక్కున్నారు అపోస్తలుడైన పౌలుని? ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎవరు కొనుక్కున్నారు? లేదా పౌలుగా ఉన్నప్పుడు ఎవరు కొనుక్కున్నారు? పాపం కొనుక్కుంది. ఇప్పుడు యజమాని ఎవరు? పాపం. బానిస ఎవరు? పౌలు. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎంత ముచ్చటగా ఉంటుందో. పాపం అనే యజమాని, పౌలు అనేటువంటి బానిస. ఇప్పుడు ఈ పాపం అనే యజమాని, నాకు కోవిడ్ నుంచి అక్క ఫోన్ చేసి చెప్పింది. ఏమనందంటే ఈవిడ 2వ ఫ్లోర్లో ఉంటుంది. ఎవరు? యజమాని. ఎక్కడ బెడ్ మీద పడుకొని ఏసీలో ఉంటుంది అనమాట. ఆ పక్కనే టేబుల్ ఉంటుంది, దాని మీద వాటర్ బాటిల్ ఉంటుంది లేదా వాటర్ గ్లాస్ ఉంటుంది. కిందకి ఫోన్ చేస్తుంది. ఎక్కడికి? గ్రౌండ్ ఫ్లోర్కి. ఇప్పుడు ఏదో పని చేస్తుంటుందా, గబగబా 2 ఫ్లోర్లు ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళగానే ఏంటి పిలిచారనగానే అదొక గ్లాస్ ఇలా ఇవ్వు అని. గ్లాస్ ఎక్కడ ఉంటుంది? ఎంతకి? ఇదిగో ఇలా అంది. ఇలా చేయి తాగితే అక్కడ గ్లాస్ ఉంటుంది. ఇక్కడ చేయి తాగితే ఉండే గ్లాసు కోసం ఇలా చేయి చాపకుండా ఏం చేస్తుంది? గ్రౌండ్ ఫ్లోర్కి కాల్ చేస్తుంది. అక్కడి నుంచి పని ఆపేసి పైకి వచ్చి దాన్ని ఇచ్చి మరలా కిందికి వెళ్ళాలి. మరలా కిందికి వెళ్ళాడు, మరలా ఫోన్ వస్తుంది. ఇప్పుడేంటి? ఇటుపక్క ఉంటే ఏదో ఉంటుంది, దాన్ని అందించాలి. మరి అంతే కదా, జీతం ఇస్తున్నా, నేను జీతం ఇస్తున్నా, నేను చెప్పింది నువ్వు చేయాలి. ఏ పని లేకపోయినా పనిని సృష్టిస్తారంట. అక్కడ యజమాని ఏం చేస్తారంటే ఏ పని సృష్టించాలనే దాని మీద కసరత్తు చేస్తారంట. మనోళ్ళు ఎలా తప్పించుకోవాలని కసరత్తు చేస్తారు, కుదరదు పాపం. జీతం తీసుకునే వాళ్ళకి తెలివితేటలు పని చేయవు, అంటే వర్ధిల్లు. అక్కడ కువైట్లో ఉండే యజమానే అంత కఠినంగా ఉంటే మరి పాపం బహు కఠినమైంది. పాపం బహు కఠినమైన యజమాని పాపం. ఒక్కసారి దానికి అమ్మి వేసుకుంటే, ఒక్కసారి దానికి అప్పగించుకుంటే అది చుక్కలు చూపెడుతుంది మనల్ని. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎంత అద్భుతంగా ఉంటుందో. మనోళ్ళు ఏంటి తెలుసా, అక్కడికి వెళ్తారు, వేరే విధేయతతో అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? ఆవిడ యజమాని పిలవగానే కువైట్లో వేరే విధేయతతో వెళ్ళి అవునా అమ్మగారని అలా ఇచ్చి ఇలా తిరిగి ఎన్ని బూతులు తిట్టుకుంటారు లోపల. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్ని బూతులు నేర్చుకున్నారో అన్ని బూతులు తిట్టుకుంటే కిందకు వస్తారు కదా.
బయటికి తిడితే పాతి పెట్టేస్తారు వాళ్ళు. కాబట్టి లోపల తిట్టుకుంటా, ఎప్పుడు చస్తుంది ఇది, ఎప్పుడు చస్తుంది ఇది, నా కళ్ళారా దీని చావు చూడాలని. పొరపాటున ఆవిడ చచ్చిపోతే వీళ్ళు నాకు తెలిసి ఎన్ని స్తుతులు చెల్లిస్తారో దేవుడికి, ప్రభువా నా ప్రార్థన ఆలకించావునైనా దీన్ని చంపి పడేసామని. నా ఫోన్ చేసింది, నాకన్నా నా ప్రాణం తీస్తుందన్న ఈవిడ అని అంటే నేను చెప్పాను, ఆవిడకి అలాంటి బద్ధకం ఉంది కాబట్టి మీకు జీతం వస్తుందక్క, లేకపోతే మిమ్మల్ని కోవిడ్ కింద తీసుకుంటుంది ఆవిడ అని చెప్పాను. కథ అన్నా నా కథ, ఆవిడకి అలాంటి బద్ధకం ఉంది కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది. క్లియర్. కాబట్టి తిట్టుకోవాల్సిన అక్కర్లే, స్తుతించాలి, ప్రభువా ఇంత బద్ధకస్తురాలుగా ఆవిడని చేసినందుకు మీ కృతజ్ఞతలు అయినా అని. ఎందుకని ఎంతమందిని కష్టపెట్టిన నెల రోజైతే జీతం వస్తుంది కదా, దాంతోనే ఇల్లు కట్టుకుంటున్నాం కదా, దాంతోనే మొత్తం జరుపుకుంటున్నాం కదా. కాబట్టి వాళ్ళ బద్ధకష్టం మనకు ఆశీర్వాదం, అంతే. పాపం అనేది ఎంత నీచమైనటువంటి యజమాని అంటే చూడండి, 14 వచనం, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమును కమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. పాపము ఎలా మనల్ని పరిపాలిస్తుంది? శరీరాన్ని ఆధారం చేసుకుని పరిపాలిస్తుంది అది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధతను కోరుకుంటుంది. ఇది పాపం అనేది ఏం చేస్తుంది? శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. ధర్మశాస్త్రం ఆత్మను యాక్టివేట్ చేస్తుంది, ఆత్మ సంబంధంగా మనిషిని తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పాపం ఏం చేస్తుంది? శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. ధర్మశాస్త్రం ఏముంటుంది చెప్పండి? దొంగలకూడదు అని ఉందనుకో, దొంగలకూడదు అని ఉంటుంది. నేను దొంగతనం చేయను అనేది ఆత్మలో నిశ్చయించుకుంటాం. కానీ ఇది పాపం ఏం చేస్తుందో తెలుసా? దొంగలించిన నీళ్ళు తీపి, చాటుగా తినిన భోజనం రుచి. ఎంతసేపు ఆ నీళ్ళు అయితే చప్పకుంటాయరా? ఒక్కసారి నేను చూపించే దగ్గరికి వచ్చి తాగి చూడు, ఏమి టేస్ట్ అంటే ఏమి టేస్ట్ ఉంటాయి? నీళ్ళు టేస్ట్ ఉంటాయా? కానీ పాపం ఏం చెప్తా తెలుసా? ఇది కదా టేస్ట్ అంటే. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా గొడ్డు కష్టపడితే 500 రూపాయలు ఇవ్వడానికి వీడు పిసినారు తను చూపెడుతున్నాడు కదా. రాత్రి కన్నం వేస్తే 5,000 ఒకేసారి కొట్టేయచ్చు. కన్నం వేసేటప్పుడు చెమట పట్టదు, ఎందుకంటే రాత్రిపూట కదా. లేకపోతే పగలంతా అదే మామిడి తోటలో పనిచేస్తాడు, కోపం వస్తాయి యజమాని మీద. రాత్రి వెళ్ళి అదే తోటలో పడి గోతాలు మోస్తాడు, గోని సంచులు నిండా మోస్తాడు బయటికి. కష్టపడి సంపాదించడం రుచిగా ఉంటుందా? లేకపోతే దొంగతనం చేసి సంపాదించడం రుచిగా ఉంటుందా? ఎందుకని లంచం అనే పదం వచ్చింది? లంచం అంటే ఏంటి ఇంతకీ? లంచం అంటే ప్రత్యేకమైన కరెన్సీ ఉంటుందా? లంచం అనే పేరుతో ఉంటుందా? కరెన్సీ లేదు, అదే 500 రూపాయలు. కాకపోతే బెంచ్ కింద చేయి పెడితే వస్తుంది ఇది. ఎందుకని అక్రమమైన మార్గంలో వెళ్తున్నాం మనం అంటే, పాపం అనే యజమాని మనల్ని కష్టపడితే ఏమొస్తుంది రప్పించోడా? నేను చెప్పిన మార్గంలో సంపాదించు, నేను చెప్పినట్టు విను. ధర్మశాస్త్రం ఏదైతే వద్దు అంటుందో దాన్ని చేయాలంటే భలే ఉంటుంది, మనకి భలే మజా ఉంటుంది అందులో మనకి. ధర్మశాస్త్రం చేయముందనుకో, దాన్ని జీవితంలో చేయం అస్సలు. ఒకవేళ ధర్మశాస్త్రం ఇలాగుంటే, అబద్ధ సాక్ష్యం పలకండి అని ఉంటే కనుక ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా అబద్ధమే చెప్పుకుంటాడు నాకు తెలిసి. ఎందుకని? ఆయన చేయమన్నాడు కాబట్టి అసలు చేసి ఉండవు. అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు కాబట్టి అబద్ధికులుగా తయారైపోతున్నాం. కానీ అబద్ధం చెప్పమని ఉంటే పొరపాటు కూడా అబద్ధం చెప్పమనం. ఏమనుకున్నావు ప్రభువా, నా గురించి ఏమనుకున్నావు నువ్వు, అసలు నేను అబద్ధం చెప్పేవాడినా అని ఉండేవాళ్ళం. ధర్మశాస్త్రంలో ఏదైతే వద్దు అంటాడో దాన్ని చేస్తాం, ధర్మశాస్త్రం ఏదైతే చేయమంటాడో దాన్ని చేయం. క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, అయితే నేను శరీర సంబంధమే పాపానికి అమ్మబడ్డాను. పాపం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది, ధర్మశాస్త్రం ఆత్మను యాక్టివేట్ చేస్తుంది. రెండింటికి మధ్య గొడవ పడుతుంది. ఈ గొడవలు ఎవరు గెలుస్తారు? శరీరం గెలుస్తుంది. ఎందుకంటే మనం అంపైరింగ్ అంతా శరీరం పక్కన ఇస్తాం కాబట్టి. అంతేనా? ఆత్మ ఎంత ప్రయత్నం చేసినా మనం శరీరం పక్కన ఉంటాం. ఆత్మ ఒకవైపు ఉంటుంది, శరీరం మనం ఇద్దరం ఒక పక్కన ఉంటాం. ఇద్దరం కలిసి ఆత్మని తుత్తునిగా నరికి పడేస్తాం, మొక్కలు ఖండాలుగా నరికేస్తాం ప్రతి ఆజ్ఞ విషయంలో. మనం శరీరానికి అమ్మబడ్డాం కాబట్టి మనకు శరీరం అంటే ఇష్టం.
శరీర సంబంధమైన కోరికలు అంటే ఇష్టం. కాబట్టి వీటిని నెరవేర్చుకోవడానికి ఇటు మనం శరీరం ఇద్దరం కలిసి ఆత్మని గొంతు నొక్కేస్తాను. నువ్వు నోరు మూసుకొని మాట్లాడుతానే. ప్రతి సందర్భంలో ఆత్మ ఘోషిస్తుంది, ఇది వద్దు, ఇది తప్పు అంటది. మనం ఏం చేస్తాం? నువ్వు నోరు మూసుకుంటావు లేదా అంటాం. దాన్ని అణిచిపెట్టి పాపాన్ని చేస్తాం. అది దాని అర్థం. చూడండి ఎంత బాగా రాయబడిందో. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన ఎరుగుదుము, అయితే నేను పాపమును కమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎంత భయానకమైనటువంటి విషయం అంటే ఇది. ఇందులో నేనున్నాను, ఇందులో నీవు ఉన్నావు, ఇందులో మనం అంతా ఉన్నాం, ఇందులో అందరం ఉన్నాం. ఇందులో ఎవరైనా లేకపోతే అప్పుడు మన ధైర్యం ఉండేది. ఇందులో అందరం ఉన్నాం. అందరి కండిషన్ ఇదే. ఈయన ఎవరంటే ఈయన పేరు అపోస్తలుడైన పౌలు. ఇది ఎప్పుడు రాశాడంటే చివరిలో రాశాడు. అయితే ఎందుకు ముందు పెట్టారంటే, మాది రోమ్, మేము పరిపాలిస్తున్నాం కదా, ఫస్ట్ మా పత్రిక పెట్టండి పెట్టారు ఆ కలెక్షన్లో. అంతేగాని ముందు రాశాడని కాదు, చాలా చివరిలో రాశాడు ఈయన. రోముకి వెళ్ళింది చచ్చిపోయే ముందు వెళ్ళింది ఆయన. చనిపోయే ముందు రోమ్కి వెళ్ళాడు, అక్కడ అరెస్ట్ అయ్యాడు. మేము పరిపాలిస్తున్నాం కాబట్టి ముందు మా పత్రిక పెట్టాలని ఆర్డర్లో పెట్టారా తప్ప, ఇది రాసిన చాలా చివరిలో రాశాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను పాపానికి అమ్మబడ్డాను, శరీర సంబంధమే ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. మినహాయింపు లేదు. ఈయన అపోస్తలుడైన పౌలు, ఈయన 14 పత్రికలు రాశాడు, ఈయన చాలా సంఘాలు కట్టాడు. అబ్బో దేవుడి కోసం అది చేశాడు ఇది చేశాడు అంటే ఆహా అంటది. అది అవునా అంటది. రెస్పెక్ట్ ఇవ్వదు పాపం మనిషికి. మనిషికి పాపం రెస్పెక్ట్ ఇవ్వదు. ఏ యజమాని కూడా బానిసకి రెస్పెక్ట్ ఇవ్వడు. నేను మాట్లాడుతున్నా కఠినమైనటువంటి యజమానుల గురించి మాట్లాడుతున్నా. కఠినమైన యజమానుల గురించి మాట్లాడుతున్నా. పాపం అనేది బహు భయంకరమైన కఠినమైనటువంటి క్రూరమైనటువంటి యజమాని. రెస్పెక్ట్ ఇవ్వదు. వాకిట పాపం పొంచి ఉంటుంది అంటే సింహంలాగా. ఏ సింహం కుందేళ్ళు ప్రేమిస్తుంది చెప్పండి? ప్రపంచంలో ఏ సింహం కుందేళ్ళు ప్రేమిస్తుంది? కుందేలు కనపడగానే లట్టుకుని మింగి కరకర నమిలి మింగేస్తుంది కదా. ఒకవేళ సింహమైనా కుందేలు ప్రేమించచ్చాము, కానీ పాపం మనిషిని ప్రేమించదు, కఠినంగా చూస్తుంది. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలాగుందో చూద్దాం. 15 వచనం. ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను. ఏమంటున్నాడు? ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఏముంటుంది? నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. మా నాన్నకు ఉండేది అది. భవిష్యత్తు నాకు వస్తుందో నాకు తెలియదు. నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. వాళ్ళని ఈ గదిలో పడుకోబెట్టామనుకో ఏం చేస్తారు? వాళ్ళు కాసేపు నిద్రపోతారు, లేస్తారు, మొబైల్ ఫోన్ తీసుకుంటారు, ఇటువైపు ఏమైనా వస్తువులు తీసుకుంటారు, చెప్పులు వేసుకుంటారు, అలా నడుచుకుంటే పక్క రూమ్లో పడుకుంటారు. పొద్దున్న లేచి నేను ఎక్కడెందుకున్నాను అక్కడ ఏదో పడుకుందంటారు. వాళ్ళే మాట్లాడతారు మధ్యలో, ఎక్కడికి వెళ్తున్నట్టే పక్క రూమ్లోకి అంటారు. వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని తాగుతారు, అన్నీ చేస్తారు. హాయిగా వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటారు. పొద్దున్న లేచి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను పడుకుంది అక్కడ కదా అంటారు. అంటే ఈ మధ్యలో నడిచింది, తిరిగింది, మాట్లాడింది ఏమో నాకు తెలీదు. పాపం జబ్బది. దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నాకు తెలీదు ఏం చేశాను అంటున్నాడు. చాలా డేంజరస్ కండిషన్ కదా ఇది. నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. పాపం అంత క్రూరమైంది. నీ తెలివితేటలన్నీ దాని దగ్గర పనిచేయవు, నీ నాలెడ్జ్ దాని దగ్గర పనిచేయదు అస్సలు. మీకు మాట చెప్తాను. ఒక చిట్టెలుక జిమ్ములో జాయిన్ అయ్యి, ఎక్కడ జాయిన్ అయింది? ఒక చిట్టెలుక జిమ్ములో జాయిన్ అయ్యి 6 ప్యాక్ సంపాదించింది. కండలు వడదిరిగాయి 6 ప్యాక్. అది పిల్లికి దొరికింది. అది అనుకోకుండా జిమ్ముకి వెళ్ళి వస్తూ ఉంటే ఎక్కడ దొరికింది? ఎవరు దొరికింది? ఒక పిల్లికి దొరికింది. దాని పరిస్థితి ఏంటి? దాని 6 ప్యాక్ని ఏమైనా రెస్పెక్ట్ ఇస్తుందా? ఇంకా దేవుడు కృతజ్ఞత చెప్తుంది, ప్రభా 6 ప్యాక్ ఉంటే ఎలా నాకు దొరికిచ్చావు నాయనా అని కదా. దాని 6 ప్యాక్ పనిచేయదు. పాపం మనిషికి రెస్పెక్ట్ ఇవ్వదు. వీడు మంచోడు, వీడు చెడ్డోడు. ఆయన మంచి చెడ్డ లేదులేండి, అన్ని చెడ్డే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, మంచి ఏం లేదు. కాకపోతే వాడు మనకు 10,000 అప్పిస్తున్నాడు కాబట్టి మంచోడు అంటాం. కానీ మనం
మనం మంచిగా ఉండాలంటే ఏమి ఉండాలి? వాడి ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఉండాలి, లేకపోతే 10,000 డబ్బు ఇచ్చి ఉండాలి. అంతకు మించి లేకపోతే మనం చేస్తున్న దరిద్ర పనులకి ఓకే పర్లేదులే అని ఉండాలి. అప్పుడే మంచోళ్ళు అవుతారు. మంచోళ్ళు ఎవరు లేరు భూమి మీద. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఇప్పుడు నేను చేయునది నేను ఎరుగును అంటే ఎంత భయంకరమైన స్థితి ఇది. పాపం చేసిన ప్రతిసారి పాపం నుంచి బయటకు వచ్చినట్టు చెప్పేది ఏంటంటే, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అంటాడు గడ్డంగా చేయబెట్టుకొని. నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, చర్చికి వెళ్తున్నాను, సువార్త చేస్తున్నాను, ఏం జరిగింది ఇప్పుడు అని క్వశ్చన్ మార్క్ పడుతుంది. పడింది ఎప్పుడైనా మీకు? నాకు చాలా పడ్డాయి, పడుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా మోసపోకండి. ఈ వ్యక్తి బైబిల్ బోధిస్తున్నాడు, లేకపోతే బైబిల్ చదువుతున్నాడు, లేకపోతే సువార్త చేస్తున్నాడు, లేకపోతే పరిచర్య చేస్తున్నాడు, లేకపోతే ప్రార్థన చేస్తున్నాడు, ఏంటంటో చేస్తున్నాడు, సో ఈ వ్యక్తి పర్ఫెక్ట్ అని అనుకున్నారనుకో, మీ అంత అమాయకులు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. నేను అందరిని అనటం లేదు, కానీ అందరూ ఏదో ఒక దశలో ఇక్కడ పడాల్సి ఉంది అంటున్నాను. నేను చేయనది నేను ఎరుగను, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి 15వ వచనం కదా, ఏలైనగా నేను చేయనది నేను ఎరుగును, నేను ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. మనం ఏమనుకుంటాం? ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, అది చేయాలనుకుంటాం. కానీ రియాలిటీలో ఏమవుతుంది? నేను ద్వేషించున్నదియే చేయుచున్నాను. మరలా కువైట్కి వెళ్దాం, ఇది అర్థం కావడానికి. వస్తారా? పాస్పోర్ట్ లేదంటారా? ఓకే, నాతో పాటు రండి, తీసుకెళ్తాను. మరలా కువైట్కి వెళ్తే చెప్పేటువంటి మాట ఏంటంటే, అన్న ఈరోజు కొంచెం పని తక్కువ ఉంది, త్వరగా పని చేసి పడుకుందామని ప్లాన్ వేసుకున్నారంట. పని తక్కువ ఉంది, త్వరగా పని చేసేసి 1 గంట పడుకుందామని ప్లాన్ వేసుకుంటే, అది అయిపోయేలోపే దీనికి త్రిపుల్ వర్క్ క్రియేట్ చేసి వాళ్ళ ముందు వేసేస్తారు. ఇప్పుడేం చేయాలి? నిద్రపోదామని అన్నది బ్రెయిన్, ఎదురుగా చూస్తే పేద కుప్ప పడింది పని ఏదో. నేను ఇచ్చయించున్నది చేయకుండా నేను ద్వేషించినదియే చేయుచున్నాను. మనం అనుకునేది ఒకటి, కానీ రియాలిటీలో జరిగేది ఇంకొకటి. ఇప్పటికి నిలబడి ఏం చేస్తాను నేను? అవునంటే అవును, కాదంటే కాదు, నీ మాటను ఉండాలి, గట్టిగా బండ్లు కొద్ది ప్రసంగం చేస్తాను. అప్పుడే ఫోన్ వస్తుంది, ఎరా నా లక్ష ఎప్పుడు ఇస్తావరా అని ఫోన్ వస్తుంది. అన్న రేపేనన్నా, రేపే కదా. ఎందుకని? రేపు నేను ఇంకో ఊరికి వెళ్తాను కాబట్టి, వాడికి దొరకను కాబట్టి. అవునా? ఎన్ని సందర్భాలు మనం అనుకున్నాం మనసులో ఇలాగే బ్రతకాలి, మాట అంటే మాటే అనుకున్నామా? అనుకున్న నెక్స్ట్ మినిటే ఫోన్ వస్తుంది, వెంటనే మాట మార్చేది మనమే. ఎన్ని సందర్భాల్లో నిలవబడాలనుకున్న ప్రతి సందర్భంలో పడిపోయినటువంటి సందర్భాలు, దారుణంగా పడిపోయిన సందర్భాలు ఎన్ని ఎన్ని ఎన్ని. కఠినమైన యజమాని పాపం. ఒక్కసారి దానికి అప్పగించుకున్నామా, ఇక చూడు చొక్కలు చూపెడుతుంది. సంపద మరలా పిల్లి ఎలకను చంపనట్టుగా మనల్ని చంపదది. చంప కూడా చెలగట్టబడుతుంది మనల్ని చచ్చిపోయేంత వరకు, కుళ్ళిపోవాలంతే. బైబిల్లో భక్తులు ఉన్నారు చూసావా? భక్తులు ఎవరనుకుంటున్నారు? పాపంతో పోరాడి 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 అలిసిపోయినటువంటి వాళ్ళే భక్తులు. రాజపన్నులు భక్తిహీనులు. పాపంతో పోరాడిన వాళ్ళు భక్తులు, పాపంతో రాజీ పడిన వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. మీకు అర్థం కావడానికి మరలా ఒక సందర్భం చెప్తాను. పిల్లి ఎలకను పట్టుకుంటుంది, పుసుకమని తిందది. ఏం చేస్తుంది తెలుసా? కసకమని కొరుకుతుంది దాని గొంతునో పొట్టనో కొరుకుతుంది. 2-3 ఘాట్లు దిగబడతాయి లోపలికి. అప్పుడు అది పరిగెత్తలేదు, యాక్టివ్గా ఉండలేదు. అప్పుడు వదిలిపెట్టి అలా అంటుంది. అది సుర్రుమని వెళ్ళింది అనుకో, ఎగిరి దాని మీద దూకి మరలా తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. మరలా కాటు కరుస్తుంది, మరలా అలా అంటుంది, మరలా అలా వెళ్తుంది. అది మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టి మరలా కసుకొని కొరుకుతుంది. అంటే దఫదఫాలో కొరుకుతూ దాన్ని కదిలిస్తూ ఉంటుంది, వెళ్ళని. ఎప్పుడు తింటా తెలుసా? ఇక ఎంత నెట్టుతున్నా సరే వెళ్ళకుండా ఉంటుంది చూసావా, ఇది బోర్ కొడుతుంది, గేమ్ సరిగా కోఆపరేట్ చేయట్లేదని, అప్పుడు లట్టుకొని వేసుకొని కస మింగుతుంది. అది పరిగెత్తినంతసేపు కొంచెం కదిలినా సరే తిందాం, దాని నియమం అది. ఎప్పుడైతే అది ఇక కదలకుండా పడుకుంటుందో, ఇక నేను కదలనంటుందో, అప్పుడు బోరు కొట్టేసి కోపం వచ్చి అప్పుడు తింటుంది. అలా కదలకుండా పడుకున్నాం అనుకో, మింగేస్తుంది. ప్రాణం పోయేంత వరకు కదులుతూనే ఉండాలి. అది భక్తి అంటే.
ప్రాణం పోయేంత వరకు పాపం ఎంత దారుణంగా చీల్చి ఖండాలుగా వేస్తున్నా సరే కదులుతూనే ఉండాలి. ప్రభువా ప్రభువా సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయని ఇంకా ఆయన వైపు మొర్రపెడుతూ ఉండడమే భక్తి అంటే. మనం ఏం చేస్తాం చెప్పు, 2 కాట్లు తింటాం పాపం చేతిలో, ఇంకా పరిగెత్తేదిలే పాడలేదు, తింటే తిను అంటాం. ఏమో చివరిదాకా కదిలితే ఆ పిల్లిని తరిమే కుక్క రానే వస్తుందేమో, రాదా? ఏమో చివరిదాకా కదులుతూ ఉన్నాం, ఆ పిల్లి కూడా ఏదో ఒక ప్రమాదం వస్తుందేమో, ఆ పిల్లిని వదిలించే మనిషి ఎవడన్నా వస్తాడేమో, ఆ పిల్లిని వదిలించే కుక్క వస్తుందేమో, మనం తప్పించుకోవచ్చు కదా. పాపపు కాట్లు తిని చివరి దాకా ప్రాణం పోయేదాకా ప్రభువు మీద ఆధారపడి గిలగిల కొట్టుకున్న వాళ్ళే రాజీ పడకుండా వాళ్ళనే భక్తులు అని పిలుస్తాం. రాజీ పడొద్దు. ప్రాణం ఒకటి ఉంది కదా, పోయేదాకా కదులు, పోయేదాకా అడుగు, పోయేదాకా ఏడు, పోయేదాకా మొరపెట్టు. పిల్లి మాటి కరుస్తుంది, మాటి గోర్లతో గిచ్చుతుంది, దాని నైజం అది, పాపము నైజం అది. నిరుత్సాహపడద్దు. నొప్పే, గాయమే, రక్తాలు గారుతాయి, కాదనిలే, చాలా నీచంగా ఉంటుంది బ్రతుకు, నాకు అర్థమవుతుంది. నేను నీకు ఏం చెప్తున్నాను తిరిగి అంటే, ఇంకా కదులు, రాజీ పడుకు, తినేస్తుంది అది. చూడండి, ఏది 16వ వచనం, ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనుచున్నాను. ఒకవేళ నేను చేయకూడదు అనుకున్నాను, దాన్ని నేను చేయలేదనుకో, అప్పుడు ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అనుకుంటాను నేను, ఎందుకంటే అక్కడ ఏం చెప్పిందో అదే నేను ఫాలో అవుతున్నా కాబట్టి. కానీ 18వ వచనం చూడండి, ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను నేను చేయున్నది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నేను ఒకటి చేద్దామంటే ఇంకోటి జరుగుతుంది, ఇంకోటి చేద్దామంటే ఇంకోటి జరుగుతుంది. నేను ఏం చేద్దామనుకుంటే అది కాకుండా నేను ఏమైతే చేయకూడదు అనుకున్నా అది జరుగుతుంది. కాబట్టి చేస్తున్నది నేను కాదు, నాలో ఉన్న పాపం అంటున్నాడు. ఎంత భయంకరమైన విషయం ఇది. మీరు ఎప్పుడైనా దయ్యం పట్టిన వాళ్ళు చూసారా? దయ్యం పట్టిన వాళ్ళని 4 వ్యక్తులు పట్టుకున్నా సరే అలా విసిరేస్తారు. చూడటానికి బలహీనంగా ఉంటారు వాళ్ళు, కానీ 4 పట్టుకున్నా సరే విసిరేస్తారు 4. కానీ దయ్యం పోయిన తర్వాత ఒక్కడ పట్టుకున్నా సరే కదలలేదు, ఆవిడ బలహీనంగా ఉంటుంది. విసిరేసింది ఎవరు ఇప్పుడు 4? నా యందు నివసించు దయ్యమే కానీ నేను కాదు. ఇప్పుడు పాపం చేసినప్పుడు నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటే మనం ఎస్కేప్ అవుతున్నామా? ఎస్కేప్ అవట్లే మనం పాపం చేద్దామని. పాపం ఎంత చండాలమైందో చెప్తున్నాను. దయ్యం వచ్చినప్పుడు నేను 4 విదిలించి కొట్టాను కాబట్టి ప్రభువా ఈ దయ్యాన్ని నాకు ఎల్లప్పుడూ ఉంచని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రభా నేను దయ్యం పట్టినప్పుడు 4 విసిరేశాను, నాకు విపరీతమైన బలం వచ్చింది కాబట్టి ఈ దయ్యాన్ని నాతో ఎల్లప్పుడూ ఉంచని ఎవడు ప్రార్థన చేయడు. చేస్తాడంటే 4 విసిరేసే శక్తి దానికి ఉందంటే మనల్ని పీడించడం దానికి ఎంత విషయం. 4 విసిరేసిందంటే అదే బలాన్ని ఎవడు దొరకకపోతే మన మీద ప్రయోగించింది అనుకో, మనకు చుక్కలు కనపడతాయి. కాబట్టి ప్రభువా ఈ దయాన్ని తీసివేయని ప్రార్థన చేస్తాం కదా. అలాగే నా యందు నివసించు పాపమే కానీ నేను కాదంటే పాపాన్ని తీసివే ప్రభు అని ప్రార్థన చేయాలి. అది చెప్తున్నాడు అక్కడ. ఒరే నిన్ను కాకుండా చేస్తుంది అది, నీ చేత చాలా పనులు చేపిస్తుంది అది. అయిపోయిన తర్వాత కూర్చొని నేనేనా ఆన్సర్ అంతా ఏమొస్తుంది? నువ్వేనా వస్తుంది. కానీ వెనక తిరిగి చూసుకుంటే ఇదేంట్రా నేను ఈ నియమం పెట్టుకొని ఈ నియమం చేసి ఎన్ని సందర్భాల్లో పడిపోయి, నాకు తెలిసి 1,00,000 సార్లు పడిపోయింటాను నేను అలా. మీకు నంబర్ ఎక్కువే ఉంటుంది కదా. నేను ఏం చెప్తున్నానంటే ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఇది జబ్బు, విడిపించబడలేం. ఒకవేళ అంత సులభంగా విడిపించుకునేటట్టుంటే యేసు ప్రభు అక్కర్లేదు. నేను పెట్టుకున్న నియమానికి నేను కట్టుబడే శక్తి నా దగ్గర ఉంటే యేసు ప్రభు నాకు అక్కర్లేదు. ఎందుకు ఆయన నాకు? ఇదిగో నా 2 కాళ్ళ మీద నేను నడుస్తున్నాను అనుకో, నన్ను ఎత్తుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎవడికుంటుంది? ఈ 2 కాళ్ళు సచ్చుకున్నాయి కాబట్టి ఎవడన్నా ఎత్తుకోవాలి, నన్ను ఎవడన్నా మొయ్యాలి. నన్ను పాపం విషయంలో మొత్తం మనిషి అంతా సచ్చుపడిపోయాడు, ఎవడు మోయలేడు, యేసు ప్రభు తప్ప. అందుకొచ్చాడు యేసు ప్రభు మోయడానికి మనల్ని. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. పాపం ఏం చేస్తుందంట? నా యందు నివసిస్తుంది. పాపం
చచ్చిపోయలేదంట. పాపం ఎలా ఉందంట? బ్రతికుందంట లోపల. అమ్మో ఎంత భయంకరం చూడండి. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అపోస్తలుడైన పౌలు శరీరంలో ఏముందంట? స్కాన్ చేస్తే అంత పాపమేనంట. ఎందుకని? లోపల పాపం బ్రతుకుతుంది కాబట్టి. మంచిది ఏది లేదు నా జీవితంలో, నా శరీరంలో అంటున్నాడు. ఇది పాపం చేయమని చెప్తున్న వచ్చిన కాదు, ఇది పాపం ఎంత చండాలమైందో చెప్తున్న వచ్చినవి. ఇదేంటన్నా ఇలా చెప్పడం ద్వారా పాపం చేయమని చెప్తున్నారా? పాపాన్ని సమర్థిస్తున్నారా? సారీ, సమర్థించట్లే. అర్థమయ్యేటట్టు చెప్తున్నా. పాపం ఎంత భయంకరమైంది, ఎంత నీచమైంది, ఎంత బానిసగా మార్చుకుంటుంది, మనల్ని ఎంత లోపరుచుకుంటుంది, మన వల్ల కాదు దాని నుంచి విడిపించబడ్డా. అంత భయంకరమైన పాపం అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమం నాకు కనబడుతున్నది. ఒక నియమం, ఒక సూత్రం. ఏంటంటది? మంచి చేద్దాం అనుకుంటే చెడు జరుగుతుందంట, చెడు చేద్దామంటే చెడు జరుగుతుందంట. అంతే. మనం మంచి చేయలేము. మంచి చేద్దామంటే చెడు చేస్తాం, చెడు చేద్దామంటే ఇంకా చెడు చేస్తాం. అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి? చెడే, మంచి ఉండదు. నన్ను చాలామంది మంచి అంటారు తెలియక. జాన్పాల్ చాలా మంచివాడు అంటారు తెలియక. మిమ్మల్ని ఎవరైనా మంచి వాళ్ళు అనుకుంటే, ఎవరైనా మిమ్మల్ని చాలా మంచిది అక్క అంటే అప్పుడు ఏమనుకుంటారు మీ మనసులో? తెలియలే పాపం అని ఉంటాడు అని అనుకోండి. మనల్ని ఎవరైనా వీడు దుర్మార్గుడు చెడ్డోడు అంటే ఓకే తెలుసుకున్నాడా అని అనుకోండి. అక్క చాలా చెడ్డది దుర్మార్గురాలంటే ఏమనుకుంటారు మనసులో? ఏదో నా గురించి తెలియక మాట్లాడుతున్నాళ్ళే అని అనుకోకండి. నా గురించి తెలిసిపోయింది అందుకే ఇలా మాట్లాడుతా అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని మంచోడు అన్నారనుకోండి, మనసులో ఏమనుకుంటారు? నా గురించి తెలియక అలా మాట్లాడుతున్నాళ్ళే అనుకోండి. ఓకే, నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇది బయటికి వెళ్ళగానే ప్రసంగం, అందరూ వచ్చి మీద పడతారు, ఏంటి ఇలాంటి ప్రసంగం చేశాడని. ఇది నా ప్రసంగం కాదు, అపోస్తలుడైన పౌలు చేసిన ప్రసంగం ఇది. ఆయన చేసిందని చదివి వినిపిస్తున్నాను అంతే, అంతమించి నేను చేసింది ఏమీ లేదు ఇక్కడ. మనల్ని ఎవరైనా మంచి అంటున్నారంటే పాపం తెలియక మన గురించి. మనల్ని ఎవరైనా చెడ్డ అంటున్నారంటే పాపం అర్థం చేసుకున్నారు కాబట్టి చెడ్డ అంటున్నారు. మనం ఎవరిని ఇష్టపడాలి? ఇద్దరిలో మనల్ని చెడ్డ అంటుంటారు, వాళ్ళని ఇష్టపడాలి. ఎందుకంటే మనల్ని కరెక్ట్గా అర్థం చేస్తుంది వాళ్ళే కాబట్టి. మనల్ని ఎవరైతే మంచి అంటారో వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. ఎందుకని? మనల్ని అర్థం చేసుకోవట్లే వాళ్ళు సరిగ్గా. కానీ రివర్స్లో జరుగుతుంది మన విషయంలో. మనల్ని మంచి అంటే వాళ్ళ మూతి నవ్వుతాం, కొంప ముంచేది వాళ్ళే. వద్దు, మనం ఎప్పటికీ మంచి కాదు. అలాగే నేను పాపం చేయమని చెప్పట్లే. నేను మంచోనని కాలు రెగరేసావనుకో క్రీస్తు నీకు అర్థం కాడు అని చెప్తున్నాను. ఎప్పుడు క్రీస్తు పాదాలు పట్టుకో, అంతే. క్రీస్తు పాదాలు పట్టుకో. పరిసయుడు ఉన్నాడు, పక్కన నిలబడి యేసుప్రభువుకు వడ్డించండి రా, రే ఐటమ్ తీసుకురా, ఈ ఐటమ్ తీసుకురా అంటున్నాడు. ఎవరు? పరిసయుడు. ఏదో యేసుప్రభు తినడానికి వచ్చినట్టు. కానీ ఒక ఆవిడ వచ్చింది, పాపాత్మైన స్త్రీ వచ్చింది. ఆవిడేం చేసింది? నో ఐటమ్. ఏం పట్టుకొని రాలే, ఏం చేయలే, వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది, కన్నీళ్ళు గారుస్తుంది, ఏడుస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకని? మంచితనం లేదు ప్రభువా, మంచిదాని కాదు ప్రభువా, కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. కానీ పరిసయుడు, అరే ఇలాంటి ఆవిడను కాళ్ళు పట్టుకొని ఇచ్చాడంటే, నేనంటే అసలు ఇంట్లోకి రానిచ్చున్నాను కాదు, కాళ్ళు పట్టించుకో అంటే చాలా మంచోడు వీడు. నేను మంచోని అనుకుంటే యేసుప్రభు నీకు అర్థం కాడు, యేసుప్రభు సిలువ నీకు అర్థం కాదు. నాలో ఏ మంచితనం లేదని గుర్తుపట్టు. యేసుప్రభు నీకు ఆకాశం ఎత్తు కనపడతాడు, ఆయన పాదాలు కనపడతాయి ఎదురుగా. ఆయన పాదాలు పట్టుకోకపోతే నా పరిస్థితి ఏంటనిపిస్తుంది? ఆయన పాదాలు విడిచిపెట్టాం, చచ్చిపోయేంత వరకు ముద్దులు పెట్టుకుంటూనే ఉంటాయి ఆయన పాదాలని, మేకులు కొట్టించిన పాదాలని. ఈరోజు క్రైస్తవ్యం వేషధారితనంలోకి వచ్చింది, స్వనీతిలోకి వచ్చింది. నేను మంచోడిని. నేను పోయిన వారం ఒక ప్రసంగం చేశాను, నీతిమంతులు లేడు ఒక్కడు లేడని ప్రసంగం చేస్తే నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటో తెలుసా? నువ్వు ఏ పాపం చేస్తున్నావు మాకు తెలియదు, మమ్మల్ని ఎందుకు అంటావురా అంటున్నారు. నీతిమంతులు లేడు ఒక్కడు లేడని నేను చెప్తే నాకు వచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? నువ్వు ఏ పాపం చేస్తున్నావు మాకేం తెలుసు, మేం పాపం చేయటంలే అనగానే అనిపించింది, మరి ఇంత వెర్రితనంతో ఉన్నారా, ఇంత అజ్ఞానంలో ఉండి తెచ్చారా, కనీసం జబ్బు కూడా తెలీదా? నేనే నయం కదరా, జబ్బు అన్నది తెలిసింది. ఈరోజు కాబట్టి రేపైనా మెడిసిన్ వస్తుందా నాకు? నీకు జబ్బు కూడా తెలిసావలే.
నీతిమంతులు లేడు ఒక్కళ్ళు ఏంటి అర్థం ఏమని? ఎవడు లేడంతే, యేసుప్రభు తప్ప. యేసుప్రభు ఉచితంగా నీతిమంతుడిగా చేసి తప్ప స్వతహాగా నేను నీతిమంతుని అంటే కుదరదు. నేను సారాయి తాగను, నాకు అలవాటు లేదు, కానీ పక్కన వాళ్ళు మోసం చేస్తాను. ఇదేనా పాపం? అది పాపం కదా? ఉదాహరణ చెప్పాను, మళ్ళీ అపార్థం చేసుకున్నారు. పాపం అనేది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. అందరూ ఒకే పాపం చేయకపోవచ్చు. నువ్వు తాగుతూ ఉంటే అయ్యి తాగుతున్నాడు నేను అనొచ్చు, కానీ దానికంటే దరిద్రమైంది నేను చేయొచ్చు, నాకంటే దరిద్రమైంది ఇంకొకటి చేయొచ్చు. కాబట్టి పాపం అనేది అందరూ ఒకేలాగా, అందరిలో ఒకేలాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒకడు బెట్టింగ్కి బానిస అవుతాడు, ఒకడు వ్యభిచారానికి బానిస అవుతాడు, ఒకడు తాగుడు బానిస అవుతాడు, ఒకడు లంచానికి బానిస అవుతాడు, ఇంకో దానికి అవుతాడు, ఇంకో దానికి అవుతాడు. వాడు వచ్చి వీడిని అనకూడదు, వీడు వచ్చి వాడిని అనకూడదు, వాడు వచ్చి వీడిని అనకూడదు. అందరూ ఏం చేయాలి? అందరూ భుజం మీద చేసుకొని వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ సిన్ అని అనాలి. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్ అంటాడు ఒక భక్తుడు. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్. అందరూ ఒకే పడవలో ఉన్నాం, పడవ మునుగుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడు, పడవకి చాలా అంతస్తు ఉన్నట్టు తెలుసా మీకు ఆ విషయం? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడు కింద ఫ్లోర్లో ఉన్నవాడు పరిగెడుతుంటే అటు ఇటు గందరగోళంగా నవ్వితే నవ్వొచ్చా? కింద అంతస్తులో ఉన్నవాడు పరిగెడుతున్నాడు నీళ్ళు వస్తూ ఉంటే, పైన ఉన్నాడు నవ్వొచ్చా? ఎందుకు నవ్వకూడదు? పడవ మునిగితే మొత్తం బిడ్డ, నవ్వకూడదు. పడవలో ఒకే పడవలో ఉన్నామంతా. పాపం అనే పడవ. ఏ పడవ ఇది? పాపం అనే పడవలో ఉన్నాం. పై అంతస్తులో ఉన్నాడు సారా తాగొచ్చు, కింద అంతస్తులో ఉన్నాడు వ్యభిచారం చేయొచ్చు. వాడు వీడిని అనకూడదు, వీడు వాడిని అనకూడదు. అందరం బాయ్ అంతే. అందరం కలిసి లైఫ్ బోట్ ఉంటుంది. లైఫ్ బోట్ అని నడుకు కట్టుకునేది, లేకపోతే వెళ్ళిపోయి ఆ లైఫ్ బోట్ కోసం పైనుంచి హెలికాప్టర్ కోసం ఎదురు చూడాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తారు. ఇది మునిగిపోతుంది, ఆయన హెలికాప్టర్లో వస్తే తప్ప మనం బతకం. అది కృప, ప్రభు అయిన యేసుక్రీస్తారు ప్రాణత్యాగం. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్. చూడండి 21వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమం కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చెరపట్టడం అంటే ఏంటి తెలుసా? చెరపట్టడం అంటే బలవంతంగా యుద్ధం చేసి మన కాలు చేతులు నరికి పడేసి మనల్ని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళడం, చెరపట్టి లోపరుచుకోవడం. మనం న్యాయాధిపతి గ్రంథం చూసినప్పుడు ఆదోని బెజెకు అనే ఒక వ్యక్తిని పట్టుకుంటారు ఇశ్రాయేలీలు. ఆ వ్యక్తిని ఏం చేస్తారు? కాళ్ళని బొటన వేలు కోసి వదిలిపెడతారు. కాళ్ళు బొటన వేలు ఉంటాయా? 2 బొటన వేలు కోసి పడేస్తారు. బొటన వేలు కోస్తే మనిషి పరిగెత్తలేడు. మనం నడవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? బొటన వేలు. పట్టుకోవడానికి ప్రధానమైన కారణం బొటన వేలు పైన. ఇది బొటన వేలే, ఇది బొటన వేలే. ఇది కోసామనుకో వాడి జీవితంలో వాడు దేన్ని పట్టుకోలేడు, ఇలా పట్టుకోలేడు దేన్ని కూడా. వాడు విల్లును పట్టుకోలేడు, వాడు కత్తిని పట్టుకోలేడు, వాడు యుద్ధం చేయలేడు. ప్రతిదానికి బొటన వేలు ఉండాలి. ఆదోని బేసిక్ని పట్టుకొని వాడి చేతి బొటన వేలు కాలి బొటన వేలు కోసి పడేశారు. ఇప్పుడు మనోడు పరిగెత్తలేడు, మనోడు యుద్ధం చేయలేడు. ఏం చేయాలి? నిదానంగా నడవాలి. దేనన్నా పట్టుకోవాలంటే సరిగ్గా గ్రిప్ ఉండదు, ఏది దొరకదు. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసి మీరు అన్నం కలుపుకొని తినండి 4 ముద్దలు. మధ్యాహ్నం మీరు భోజనం పెడతారు కదా, ట్రై చేయండి ఒకసారి. దీన్ని ఇలా ముడుచుకొని, దీంతో ఉపయోగం లేకుండా, దీంతో నిమిత్తం లేకుండా, పని లేకుండా ఇది పక్కన పెట్టేసి ఈ 4 వేళ్ళతో కలిపి 4 వేళ్ళతో తినండి 4 ముద్దలు. అప్పుడు దీని విలువ మీకు తెలుస్తుంది. నేనేం చెప్తున్నానంటే చెరపట్టి లోపరుచుకోవడం అంటే వాడు బలం ఏంటో వాడి బలాన్ని కట్ చేయడం. వాడి బొటన వేళ్ళని, చేతి బొటన వేళ్ళని కట్ చేసాడు. వాడు రాజు స్థానంలో నుంచి బానిస స్థానంలోకి వచ్చాడు. ఇక యుద్ధం చేయలేడు, పరిగెత్తలేడు, బానిస అయిపోతాడు. 4 మెతుకులు కావాలంటే యాచించే పరిస్థితికి వస్తాడు. సొంతంగా పని చేసుకొని బతకలేడు. అది చెరపట్టి లోపరుచుకోవడం అంటే. చెరపట్టి లోపరుచుకోవడం చూడండి, పాపం అనేదంట ధర్మశాస్త్రంతో పోరాడి నా అవయవంలో ఉన్నటువంటి పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుచుకుంది.
24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఆయన వేస్తున్న కేక, పాపం ఆయన్ను ఎలా మలుస్తుంది, ఎలా ఆడిపిస్తుంది చూసిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నాకు ఇంకా ఏ నియమాలు ఏ ఆజ్ఞలు వస్తేనే బాగుపడతాను అంటాంలే, ఎవడు విడిపిస్తాడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన శక్తి లేదు, ఆయన శక్తి మీద ఆధారపడి లేదు. ఎవరు కాపాడితే తప్ప పౌలు బ్రతకలేడు. ఒక సింహానికి దొరికినటువంటి కుందేల్ని ఎవడైనా విడిపించాలి తప్ప దానికై ఫైటింగ్ చేసి గెలవలేదు. ఎవరైనా విడిపించాలి. నా చిన్నతనంలో ఎక్కువ కోళ్ళు ఉండేటివి ఇంట్లో. ఆ కోడి పిల్లని అలా గద్ద తన్నుకొని వెళ్ళిపోతే మేము పరిగెత్తాము చిన్నపిల్లం గద్ద వెంబడి. ఎందుకని? కోడిపిల్ల రాలేదా? కోడిపిల్ల దాంతో ఫైటింగ్ చేసి గెలిచి అది ఇంటికి రాలేదు. మనం ఏం చేయాలి? ఇక కట్లు రాళ్ళు తీసుకొని అరుచుకుంటా దాని వెంబడి వెళ్తే, ఎక్కడైనా అది పొరపాటును వదిలితే దాన్ని తెచ్చుకోవాలి. వదులుతుందంటవా? వదలదు. అలా పట్టుకొని తింటబోతుంది. అది ఇంకా దరిద్రమైంది. పీకేస్తుంది, కనుగుడ్లు పీకేస్తుంది, తలను పీకేస్తుంది. దాని ముక్కు ఎలా ఉంటుంది తెలుసా? చాకు కంటే పదునుగా ఉంటుంది. ఒక్కసారి పట్టిలా లాగితే మొత్తం ఊడొచ్చేస్తుంది అంతే. కోడి పిల్లడు విడిపించాలంటే బయట నుంచి మనమే దాన్ని అదిలించి బెదిరించి దాన్ని విడిపించుకొని ఇంటికి తెచ్చుకోవాలి. అయ్యో ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని అపోస్తలుడైన పౌలు అంటే, ఈరోజు దౌర్భాగ్యులంతా కలిసి ఏమంటున్నారంటే, నువ్వేమైనా పాపం చేస్తున్నావేమో, మేము చేయలే. మరి దౌర్భాగ్యులారా, నేను చెప్పిన మాట కాదు అది, అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట అది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇప్పుడు నేను ఇలా ప్రసంగం చేస్తున్నాను, నాకు అన్నీ ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయంటారా? లేదా మీరు ఎంత పద్ధతిగా వాక్యం ఉంటున్నారు కదా, అన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి లోపల? తెలీదా? కనీసం మీ గురించి మీకు తెలీదా? మొన్న ఒకడు అన్నాడు, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంట్రా, నేను బైబిల్లో నాకు చెప్తే నువ్వేమైనా పాపం చేస్తున్నావేమో, మేము చేయటంలే అన్నాడు. నిజంగా చాలాసేపు ఆలోచించాను, ఏ విధమైన వ్యక్తి రా సామీయుడని. ఏ విధమైన వ్యక్తి అసలు, ఏ విధమైన తెలివితేటలు ఇవి? ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, ఎవరైనా విడిపిస్తే తప్ప మనం విడిపించబడలేము. ఇప్పుడు చెప్తాడు 25వ వచనంలో సమాధానం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు విడిపించాడు. ఎలా విడిపించాడు? ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అలా విడిపించాడు. ఆయన శరీరమందు పాపాన్ని శిక్ష విధించి నా శరీరంలో నేను చేసిన పాపాల నుంచి నన్ను విడిపించాడు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాం. అందుకు ఆయన చనిపోయేంత వరకు ఆరాధిస్తున్నాం. ప్రభువా, నేను చేసిన పాపానికి నీవు శిక్ష అనుభవించావని. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున మరణం యొక్క బలము గల వారిని మరణము ద్వారా నశింపజేయడానికి, మరణ భయం చేత జీవితకాలం అంతా దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు అయ్యెను. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారికి వచ్చాడు? నన్ను విడిపించడానికి. రక్తమాంసాల్లో ఉన్న నన్ను విడిపించడానికి. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ఇదే రక్తమాంసాలతో వెళ్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పాలు భాగొస్తున్నైతే పరలోక రాజ్యానికి వెళ్తాను. అందుకే మనం కూడి వచ్చిన ప్రతిసారి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎందుకు తీసుకున్నాం అంటే, ప్రభు ఇది నా రక్తమాంసాలను బట్టి కలుగుతున్నటువంటి రక్షణ కాదు, నీ రక్తమాంసాలను బట్టి కలుగుతున్నటువంటి రక్షణ. నీ శరీరం విరవబడింది కాబట్టి, నీ రక్తం చిందించబడింది కాబట్టి నేను ఉచితంగా నీతిమంతున్నాను, ఉచితంగా పరిశుద్ధున్నాను, నా పాపాలు పోయాయి. అందుకు ప్రభు బోధనలో మనం చేయవేస్తాం. మన రక్తమాంసాలు మనం విడిపించలేవు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుకి బయట ఉన్నవాడు ఏమి చేసినా పరలోకి రాడు. ఎందుకని?
యేసుక్రీస్తు రక్తమాంసాల మీద ఆధారపడితే, ఆయన రక్తమాంసాలు విశ్వసిస్తే ఆయన నా కొరకు శరీరధారిగా మారాడు. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. ఆయన ఎందుకు శరీరం ధరించాడు అంటే, నేను చేసినటువంటి పాపాలను బట్టి ఆయన శరీరం ముందు ఆయన శిక్ష అనుభవించడానికి, రక్తమాంసాలను పాలుభాగస్తుడు కావడానికి. అందుకే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కోసం ఆయన ఇచ్చి వెళ్ళాడు. ప్రతి సందర్భంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. చర్చికి వచ్చిన ప్రతిసారి, కూడి వచ్చిన ప్రతిసారి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువా, నేను చేసిన పాపాలకి నీవు శిక్ష అనుభవించావు, నేను అనుభవించాల్సిన స్థానంలో నీవు అప్పగించబడ్డావు, నేను విడిపించబడ్డావు. ప్రభువా కృతజ్ఞతలు. ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు రక్తమాంసాలు పాలుభాగస్తుడే అంటే, మనం చేసిన పాపాలను బట్టి. ఈ ఈస్టర్ సండే లేదా ఈ పునరుద్ధాన ఆదివారం ఎందుకు మనం అతిశయపడుతున్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాలను బట్టి ఆయన అప్పగించబడి సమాధి చేయబడి నన్ను ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేశాను అని డిక్లేర్ చేయడానికి, ప్రకటించడానికి పునరుద్ధానుడయ్యాడు. నేను గెలిచానంటే నాలో నీవు కూడా గెలిచావు. నేను మరణించానంటే నాలో నీవు మరణించావు. నేను సమాధి చేయబడ్డానంటే నాలో నీవు సమాధి చేయబడ్డావు. నేను లేచాను అంటే, తిరిగి లేచాను అంటే, సమాధిని గెలిచాను అంటే నీవు కూడా గెలిచావు, నీవు కూడా విజయం సాధించావు నాలో. ఎంత నిరీక్షణ, ఎంత భరోసా. యేసు ప్రభువుకు బయట నిరీక్షణ లేదు, యేసు ప్రభు లోపల ఎంత పాపికైనా నిరీక్షణ ఉంది, ఎంత పాపికైనా క్షమాపణ ఉంది. రా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి, క్షమాపణ వేడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపాలు క్షమిస్తాడు. నీ నీతిని బట్టి కాదు, ఆయన నీతిని నీకు అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. ఇది మత ప్రచారం కాదు, ఇది నిజం, ఇదే నిజం.